ప్రతిష్ఠితమైన పవిత్ర రాజ్య స్థాపన కోసం పరాక్రమించిన యోధుడు, పరమ దుర్మార్గులైన పరాయి పాలకుల పీచమడగించి 300 కోటలను స్వాధీనం చేసుకున్న మహావీరుడు, అపజయమెరుగైన అప్రతిహత రాజనీతిజ్ఞుడు, యోగ్యమైన పరిపాలనాదక్షుడు, విశుద్ధ శీలవర్తనుడు. అతడే హిందూ స్వరాజ్యాధినేత శ్రీ ఛత్రపతి శివాజీ. ఆ పేరు పలుకగానే ప్రతి భారతీయుని శరీరం రోమాంచితమవుతుంది. ఆ పేరు వింటే శత్రువుల గుండెలకు వెల్లుమంటాయి. ఈ హిందూ దేశాన్ని ఆక్రమించుకొని సుమారు 400 సంవత్సరాలు బలవంతపు మత మార్పిడులతో హిందూ ప్రజల మాన ప్రాణాలను హరించి అణగదొక్కిన పరాయి పాలకులను తరిమికొట్టి హిందూ స్వరాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి ఇప్పటికి 350 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ మహావీరుడి గాథను నేటి యువతరానికి అందించి జాతిని జాగృతం చేయడానికి సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ సారథ్యంలో డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలి చేస్తున్నాం. ఈ చిన్న ప్రయత్నాన్ని వీక్షించండి. శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ముస్లింల రాక్షసత్వంచే పీడించబడుతున్న హిందువులను, గోవులను, భారతీయ సంస్కృతిని రక్షించే వీరపుత్రుడు నా గర్భాన కలిగే అదృష్టాన్ని నాకు కలిగించమ్మా. నా భర్త క్షేమంగా తిరిగి వచ్చేలా అనుగ్రహించు తల్లి. స్వామి, ఎంతసేపు అయింది వచ్చి? ఇది హారతి తీసుకునే సమయం కాదు. మనం ముందు వెంటనే బయలుదేరాలి. ఎక్కడికి, ఎందుకు? బీజాపూర్ సుల్తాన్ మన పుణ్య రాజ్యం మీద దండయాత్రకు వస్తున్నాడు. బీజాపూర్ సర్వ సైన్యాధ్యక్షులు మీరే కదా? ప్రస్తుతానికి కాదు, ఆ విషయం నీకు తర్వాత చెప్తాను. ముందు మనం వెంటనే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. భోంస్లే వంశంలో పుట్టిన మహావీరుడు సహాజీ భోంస్లేనా ఇలా మాట్లాడుతున్నది? నేనే సహాజీనే మాట్లాడుతున్నా. ముందు బయలుదేరు. నేను రాను. ముందు ఈ విషయం చెప్పండి. మీరిప్పుడు బీజాపూర్ సైనాధిపతిగా లేరా? నేను బీజాపూర్ విడిచిపెట్టి
నిజాం షా కోరిక మేరకు అహ్మద్ నగర్ను మొఘల్ దండయాత్ర నుంచి కాపాడడానికి వెళ్ళారు. ఆ నిజాం షా చేసే దురాగతాలు భరించలేకే కదా మీరు బీజాపూర్ సుల్తాన్ వద్ద చేరారు. మరలా అక్కడికే ఎందుకు? బీజాపూర్లో ఇంకా ఎక్కువ దురాగతాలు జరుగుతున్నాయి. ఇంతలో నిజాం షా ప్రాణాపాయ స్థితిలో మొఘల్ సైన్య దండయాత్ర నుంచి తనను కాపాడమని అభ్యర్థిస్తూ లేఖ రాశారు. అందులో మొఘల్ సైన్యాన్ని పారద్రోలి తనను కాపాడితే మన పూణేను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి నన్ను పట్టాభిషిక్తుని చేస్తానని నీ తండ్రి లఘుజాతు ద్వారానే కబురు పంపారు. ఆయన వచ్చి చెబితే కాదనలేక వెళ్ళి ఆ మొఘల్ సైన్యాన్ని పారద్రోలి విజయం సాధించారు. కానీ ఆ నిజాం షా అంత విశ్వాసఘాతకుడవుతాడని ఊహించలేదు. ఆ తర్వాత ఏం జరిగింది? మొఘలులపై విజయం తర్వాత ఒప్పందం ప్రకారం పూణేను స్వతంత్ర రాజ్యంగా ప్రకటించి దానికి నన్ను పట్టాభిషిక్తుని చేయమని నిజాం షాని కోరాడు. నిజాం షా దానికి నిరాకరించాడు. ఆగ్రహించిన నీ తండ్రి నిజాం షా విశ్వాసఘాతుకత్వాన్ని నిండుకొలువులో ప్రశ్నించి నిలదీశాడు. దానితో ఆ నిజాం షా నీ తండ్రిని అన్నల్ని నిర్దాక్షిణ్యంగా చంపి ఊరుకోదేవి. మరి వాళ్ళని చంపుతుంటే మీరేం చేస్తున్నారు? నా తండ్రిని అన్నని వదిలేసి మీరు పారిపోయి వచ్చారా? ఆ సర్దార్లను చంపే వచ్చాను. ఆ వార్త నీకు చెబుదామని వస్తుంటే ఇంతలో బీజాపూర్ సైన్యం మన పూణే మీద దండయాత్రకు వస్తూ కనపడింది. అందుకే మనకు సమయం లేదు, వెంటనే బయలుదేరు. ఎక్కడికి? మొఘల్ పాదుషా కొలువులో చేరడానికి. అక్కడ సుబేదార్తో నేనంతా మాట్లాడాను. అటు నిజాం షా ఇటు బీజాపూర్ సుల్తాన్ ఇద్దరూ నాపై పగబట్టారు. వాళ్ళ నుండి రక్షించుకోవాలంటే మనకి ఎంతకంటే మార్గం లేదు. నేను రాను. ఆ నిజాం షా చేసే దురాగతాలు భరించలేక బీజాపూర్ సుల్తాన్ వద్ద చేరారు. ఆ బీజాపూర్ సుల్తాన్ దుర్మార్గుడని తెలిసి వాళ్ళు అహ్మద్ నగర్ చేరుకున్నారు. ఇప్పుడు అహ్మద్ నగర్ సుల్తాన్ మోసం చేస్తే మొఘల్ కొలువులో చేరతాను అంటున్నారు. అందరూ దుర్మార్గులే. అందరూ హిందూ జనుల మాన ప్రాణాలను హరించే కసాయి ముక్కులే. మనం స్వతంత్రంగా బ్రతకలేమా? అనేక యుద్ధాలలో ఆరుతేరిన సహాజీ వంశీ సొంతంగా ఒక యుద్ధ సైన్యాన్ని తయారు చేసుకోలేడా? అది నువ్వు అనుకున్నంత సులువు కాదు. వెంటనే బయలుదేరు. పారిపోవద్దు, పోరాడతాం. నీ మొండితనం కట్టిపెట్టు. నీవు ఇప్పుడు గర్భవతి అన్న సంగతి మర్చిపో. ఇక్కడే ఉంటే చేస్తాం. ఎక్కడికి వెళ్ళినా చేస్తాం. ఆ చచ్చేదేదో మాతృభూమి కోసం పోరాడుతూ ఆత్మగౌరవంతో చేద్దాం. ఏమంటారు? దానికి నేను సిద్ధంగా లేను. అయితే నేను రాను. ఈ కర్మ. నేను నా కొడుకు సంభాజీని తీసుకుని వెళ్ళిపోతున్నాను. ఆగండి, వాడండి. నీతో పాటు వాడిని కూడా చంపుకోలేను కనుక నా మాట వినండి. ఆగండి, ఆగండి. నా మాట నువ్వు విన్నావా? ఎప్పుడు నేను మీ మాట వినలేదు. పారిపోవటం తప్ప మీరు ఏం చెప్పినా నేను వింటాను. నేను పారిపోవటం లేదు. ప్రస్తుతానికి తప్పించుకుంటున్నానంతే. నీ తండ్రి అన్నల్ని చంపిన నిజాం షాని చంపి ఆ రాజ్యాన్ని కైవసం చేసుకునేదాకా విశ్రమించని నీకు మాట ఇస్తున్నాను. నేను భర్తననే గౌరవం ఉంటే ప్రక్కనే ఉన్న మన శివనే దుర్గం చేరుకో. బ్రతికుంటే ఎప్పటికైనా వచ్చి నిన్ను కలుస్తాను. ఏమాట పిల్లంగోరు నాకు నేర్పుతారా? నేను కూడా ఆడతాను. నీ పేరేంటి? శివాజీ బోన్స్లే. నువ్వెవరబ్బాయివి? సుబేదార్ సహాజీ బోన్స్లే గారి అబ్బాయి. ఎందుకు? మేము మామూలీలం, మీరు సుబేదార్ గారు అబ్బాయి. అయితేనే ఎందుకు ఆడకూడదు? మేము వచ్చి మిగతా మమ్మల్ని కొడతారు.
మీరు వచ్చి మాట్లాడినా మమ్మల్ని కొడతారు. ఏ కొట్టరు, రండి నేను చెప్తాను. నిజంగా? నిజంగా నిజంగా పిల్లలు పెట్టి కడతా ఇలా కొట్టు. ఈ భూముల్లో ఎవరు వ్యవసాయం చేసి పంటలు పండించినా వాళ్ళని చంపేస్తామని అగ్గో అక్కడ మాకు చాలా మధ్యలో స్తంభం పాతి దానికి వాళ్ళు చెప్పులు దండేశారు. అప్పటి నుంచి అక్కడికి ఎవ్వరు వెళ్ళరు. వాళ్ళకి మనం అంటే ఎందుకు అంత కోపం? ఏమో నాకు తెలియదు. చెప్పు. వాళ్ళ గ్రంథంలో సాయిబుల్ ఖానోళ్ళ అన్నని చంపేయమని రాశారంట. అందుకే వాళ్ళ అన్నని చంపేస్తారు. తప్పు. అన్ని మత గ్రంథాలు మంచి చెప్తాయని మా గురుదేవులు చెప్పారు. నీకేం తెలీదు, పుల్లని చూసే వాళ్ళ పగలు కొట్టేశారు. దానికే అంత కోపం ఎందుకు? మామూలుగా నవ్వుతో చెప్పొచ్చుగా. వాడికి నవ్వు రాదు. వాళ్ళ అమ్మని నాన్నని ఆ స్తంభం పాత్రను చంపేసి వాళ్ళు అక్కడ ఎత్తిపోయారు. వాడు అప్పటి నుంచి అలాగే ఉంటాడు. వాడికి ఎవరూ లేరు. ఈ రోజు నుంచి నువ్వు నేను ఒక జట్టు. నువ్వు నాకు తమ్ముడివి, నేను నీకు అన్నయ్య. మనమంతా స్నేహితులం, కలిసి ఆడుకుందాం, సరేనా? శివ, ఇక్కడ ఏం చేస్తున్నావ్? ఆగండి, మీరు ఎవరితో ఆడుతున్నారో తెలుసా? దాదాజీ నమస్కారం, క్షమించండి. వాళ్ళు నా దగ్గరికి రాలేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను కూడా ఆడిపించమని చెప్పాను. నిన్ను దాదాజీ దగ్గర చదువుకోమని పంపిస్తే ఇక్కడికి ఏం చేస్తున్నావు? ఇంటికి రాకుండా ఇంటికి వస్తుంటే దారిలో వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను కూడా వెళ్ళి నాకు కూడా నేర్పమని అడిగితే నాకు కూడా నేర్పారు. వాళ్ళంతా చాలా మంచి వాళ్ళమ్మా. సరే సరే, ఇప్పటికే కాలాతీతమైంది. ఇంటికి పద. పిల్లలు మీరు వెళ్ళిరండి. అమ్మా నేను కాసేపు ఆడుకుంటానమ్మా. ఆడుకున్నది చాలు, పద ఇంటికి. చదువుకుందు గాని. ఎప్పుడో చదివేదా? చదువుకోపోతే ఎలా? నిన్న నేను చెప్పిన ప్రశ్నలకు సమాధానం చదివావా? ఎప్పుడో చదివేశా. అయితే ఇప్పుడే అడుగుతాను, చెప్పు. ఎప్పుడు నువ్వే అడుగుతావా? ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, సమాధానం చెప్పు. ఏం అడుగుతావు? అడుగు. మన చుట్టుపక్కల ఉన్న గుళ్ళు కస్బా గణపతి దేవాలయం ఎలా కూలిపోయాయి? ఆ విగ్రహాలన్నీ ఎవరు పగలగొట్టారు? దుర్మార్గులు. అమ్మా ఆగు, అవన్నీ నీకెందుకురా? వెళ్ళి బుద్ధిగా చదువుకోక. తెలుసుకునివ్వండి దాదా, వీడికి అన్ని విషయాలు తెలియాలి. దాదాజీ ఎప్పుడు అడిగినా అలాగే అంటారు. నువ్వు చెప్పమ్మా. దుర్మార్గులైన ముస్లిం పాలకులు మన హిందూ దేశాన్ని కొల్లగొట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేసి మన దేవాలయాల్ని ధ్వంసం చేస్తున్నారు. మన వాళ్ళు ఏం చేయలేదా? మన వాళ్ళకి ఐకమత్యం లేక ఏమీ చేయలేకపోతున్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను వాళ్ళు కలిసికట్టుగా వచ్చి నాశనం చేస్తున్నారు. సంస్కృతి సంప్రదాయాలంటే పట్టుబట్టలు కట్టుకొని గుడికెళ్ళి పూజ చేసుకోవడం కదా? కాదు. సంప్రదాయం అంటే మర్యాద, సంప్రదాయం అంటే బాధ్యత, సంప్రదాయం అంటే గౌరవం, ఓర్పు, సహనం, దాతృత్వం, కళలు, క్రీడలు, సహాయం, సహకారం, మానసిక దృఢత్వం, దైవ భక్తి, దేశభక్తి, ఇవన్నీ కలగలిసినవే మన సంస్కృతి. వాటన్నింటినీ ఆచరించడమే మన సాంప్రదాయం. వీళ్ళు వాటన్నింటినీ నాశనం చేస్తున్నారు. దానిని ఆపలేరా? ఆపాలి, ఆపాలి. మన ఐకమత్యంగా పోరాడి మనల్ని మనం పరిపాలించుకోవాలి.
ఐకమత్యంగా నిలబెట్టుకోవాలి. ఏది ధర్మం ఏది అధర్మం? నిస్వార్థంగా సంఘహితం కోసం చేసే ఏ పనైనా అది ధర్మం. స్వార్థ బుద్ధితో సంఘానికి హాని కలిగించే ఏ పని చేసినా అది అధర్మమే. దానిని ఇంతకు ముందు ఎవరు చేయలేదా? చేశారు. 2 వ్యక్తులు చేశారు. ఎవరు? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు. ఎలా? అన్యాయాన్ని ఎదిరించారు, అక్రమాల్ని నిరోధించారు, బలహీనమైన వాళ్ళను రక్షించి సమాజాన్ని ధర్మపదం వైపు నడిపించారు. అందుకే వాళ్ళు గొప్ప వ్యక్తులు అయ్యారు. వాళ్ళిద్దరిలో ఎవరు గొప్ప? 2 గొప్పే. రామాయణ కాలంలో శ్రీరాముడు, మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు. మరి ఈ కాలంలో శివాజీ గొప్ప. నువ్వే నాయనా, నువ్వే అంతటి గొప్ప వీరుడివి కావాలి. ఆ కాలంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు నాటి దుర్మార్గులను వధించి ధర్మస్థాపన చేశారు. ఈ కాలంలో నువ్వే చెయ్యాలి. చేస్తావా? మీ కోరిక ప్రకారం నేను దుష్ట శిష్ట రక్షణ చేసి ధర్మ పరిరక్షణ చేస్తాను. ఎంత గొప్ప వాక్యాలు చెప్పావమ్మా. ఈ దేశంలో నీలాగా ప్రతి తల్లి బిడ్డలకి హితోపదేశం చేస్తే ప్రతి ఇంట్లో ఒక రాముడు ఒక కృష్ణుడు ఉదయిస్తారు. చిన్నదానివైనా నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానమ్మా, చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు నాకు నమస్కరించకండి. మీరు పెద్దవారు. పెద్దలు వాళ్ళు చిన్నవాళ్ళకు నమస్కరిస్తే క్షీణం అంటారు. నేను బ్రతకాలి. హిందూ స్వరాజ్య స్థాపన జరిగేంత వరకు నేను బ్రతికే ఉండాలి. అలా బ్రతకాలి అని నన్ను ఆశీర్వదించండి. దీర్ఘాయుష్మస్తు. నువ్వు కన్న కలలు తప్పక నెరవేరుతాయి. నీ కొడుకు శివాజీ ద్వారా అది నెరవేరుతుంది. నిశ్చింతగా వర్తిల్లు తల్లి, నిశ్చింతగా వర్తిల్లు. ధర్మమును కాపాడ శివుడు ధరణిపై పుట్టెనా శివుడు. ధర్మమును కాపాడ శివుడు ధరణిపై పుట్టిన శివుడు. దుష్ట శిక్షణ చేయనతడు దూసెరా ఖడ్గము శివుడు. తల్లి దిదియామాయితము కలిగించి బయలుదేరు బాల శివుడు. బాలుడాతడు కాడు భవుడు. భట్టి ఓమనులైన మావలే వీరులకు పట్టుబట్టి యుద్ధ దట్టీలు ఖండించి జట్టు కట్టెను బాల శివుడు. ఒట్టు పెట్టెను వారి కపుడు. పుష్కరులైన తురుష్కులు పాతిన విరుపస్తంభము విరుగం బొట్టి చెప్పుల దండను చొప్పున తీసి ఎక్కువ వైచి ఒప్పరకించి భగమగా మండించినప్పుడు తాను భగ్గున మండె శివుడు. గురుడైన దాదాకి కాండు దేవుని ఆన బంగారు నాగలిని బాగుగా చేయించి వీడు భూమిని కొన్న శివుడు. తాను బలరాముడై తోచెనప్పుడు ధర్మమును కాపాడ శివుడు ధరణిపై పుట్టిన శివుడు. భక్తి యుద్ధము మల్ల యుద్ధము ధ్వజారోహణము గుర్రము స్వారీ. కోటలు ఎక్కుట ఈటెలు విసలుట సాము ధరణీలు సాధన చేయుట.
చాలా నేర్చిన ఘనుడు శివుడు, అన్నిటా మునగాడు అతడు. యుద్ధ వ్యూహమునందు శివుడు తాను పాత్రుడై తోచినాడప్పుడు. కొన్ని ఏడులు గడువనప్పుడు తాను ఓడె వయసుకు చేరే శివుడు. అంతటవకనాడా శివాజీ తన మిత్రుల కూడి అడవిని చేరి సోండు దేవుని గురుత్వమున పర్వత యుద్ధం నేర్చుచుండగా లోహితేశ్వరిని స్వయంభులింగము దివ్య తేజమున తాను పిలుచగా పరమేశ్వరునికి పరమ భక్తితో ధనమీలిన శిరు సైనికులు. పరమేశ్వరునికి పరమ భక్తితో ప్రణమిల్లిరి శివ సైనికులు. అంతట ముస్లిం సైనిక పదలకు అటుగా వచ్చే వీరిని చూచి లింగము దైవము ఎప్పుడాయరా రాయి లింగముగా వాడుటెట్లురా. లింగము దైవము ఎప్పుడాయరా రాయి లింగముగా వాడుటెట్లురా. చిక్కు ఎక్కువ లేక హిందువులు విగ్రహముల పూజించుటెట్లురా. అంచు పుష్కరులు అవహేళనగా శివలింగం తాకపోవగా ఒక్క వేటున నరికి శివుడు వీరభద్రుడాయనప్పుడు. ముష్కరుల రక్తము ముక్కటిపై పడగ రక్తాభిషిక్తుడై రాగిల్లె శివుడు. అడ్డు వచ్చిన వారి అవయవములు దురిమి ఖండ ఖండాలుగా చెండాడే శివసేన. హరహర మహాదేవ హరహర మహాదేవ హరహర మహాదేవ శివ శంకరాయనచు భక్ష యజ్ఞము కూర్చు ప్రమద గణముల మూలు శిక్షించి మృత్యులను శివుడు తాను వీరభద్రుడాయనప్పుడు. మన హిందూ జాతి ఈ విధంగా అవమానించబడడానికి కారణం రాజ్యాధికారం విధర్మీయుల చేతిలో ఉండడమే. ముష్కరులైన తురష్కులను చీల్చి చెండాడి మనదైన హిందూ స్వరాజ్యాన్ని స్థాపించడానికి మనమంతా ఇలాగే ఐకమత్యంగా బద్ధకంకణులం కావాలి. మన గురువైన దాదాజీ ఖోండుదేవుని సాక్షిగా, నా తల్లి జిజియాబాయి పాదాలపై ఆనగా, రక్తాభిషక్తుడైన ఈ రోహితేశ్వరుని సాక్షిగా నేటి నుండి నా కంఠంలో ప్రాణం నిలిచి ఉన్నంత వరకు హిందూ స్వరాజ్య స్థాపనకై పోరాడుతానని మీకు ప్రమాణం చేస్తున్నాను. నాతో కలిసి వచ్చేదెవరో ముందుకు వచ్చి ప్రమాణం చేయండి. ఓ హైందవ ధర్మ పరిరక్షణాధ్యక్షులైన స్వరాజ్య సారథులారా, నవ్య నాయకులారా, ప్రజలారా, తుల్జ భవానీ మాత రోహితేశ్వరుల కరుణా కటాక్ష వీక్షణాలతో మన హిందూ స్వరాజ్య ఏర్పాటు ప్రారంభమైనదని మీకు తెలుసు. మీ అందరి సహకారంతో తోరణదుర్గం, శిరవళ్, సుభాన్మంగళ్, కొండాణా కోటలు మనకు స్వాధీనమయ్యాయి. తోరణదుర్గంలో అమ్మవారు ప్రసాదించిన నిధులతో మరాంబదేవ పర్వతంపై శత్రుదుర్భేద్యమైన రాజగఢ్ కోటను నిర్మాణం చేయడం జరిగింది. ఈనాటి నుండి
మనది స్వతంత్ర మరాఠా రాజ్యం, అదే హిందూ స్వరాజ్యం. హర హర మహాదేవ. ఇప్పుడు మన గురుదేవులు దాదాజీ కొండదేవ్ మనకు మార్గదర్శనం చేస్తారు. ఓ హైందవ వీరయోధులారా, రాజమాత జిజియాబాయి, మహావీరుడు షహాజీల బిడ్డ శివాజీ మనదైన మరాఠా సామ్రాజ్యానికి పూర్వ వైభవాన్ని సంతరింపజేయడానికి నడుం బిగించాడు. మీరందరూ సహకరించారు, చాలా సంతోషం. కానీ ఇది ఆరంభం మాత్రమే. ఈ పరాజయాన్ని బీజాపూర్ సుల్తాను చూస్తూ ఊరుకోడు. కావున మనం ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. నేటి నుంచి మన రాజ్యంలో గోవధని నిషేధిస్తున్నాం. ఏ యుద్ధంలో అయినా బాలులను, స్త్రీలను, వృద్ధులను చంపకూడదు. స్త్రీలను ప్రత్యేకంగా గౌరవించాలి. మన పరగణాలలో పండిన పంట ఆధారంగానే పన్నులు వసూలు చేయాలి. రామరాజ్యాన్ని స్థాపించాలి. జై భవాని, జై భవాని. వాళ్ళు యుద్ధంలో ముఖ్యంగా మన ఆడవాళ్ళను చెరబడుతున్నారు. మనం కూడా అలాగే చేద్దాం. తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఉంది. ఏ స్త్రీ అయినా, శత్రువుల భార్య అయినా, ఏ మతం స్త్రీ అయినా మనకు మాతృ సమానులే. ప్రభు, మన స్వరాజ్యంలో ఒక బాధితుడు తన భార్య అత్యాచారానికి గురైనదని తమరికి విన్నవించుకోవడానికి వచ్చారు. హర హర మహాదేవ. అయ్యా, మాది రంజా గ్రామం పటేలు మా ఆవిడ్ని ఇంటి పనికని తీసుకెళ్లి బలాత్కారం చేశాడు. అడగబోయిన నటు తీవ్రంగా కొట్టి నా కాలెరో కొట్టాడు ప్రభు. రంజాగ్రామ పటేల్ని బంధించి తీసుకురమ్మని చెప్పండి. మన రక్షక భటులు ఇప్పటికే అతన్ని బంధించి తెచ్చారు ప్రభు. ప్రవేశపెట్టి. హర హర మహాదేవ. మీరు అతను భార్యను బలాత్కరించారని అతని అభియోగం. దానికి మీ సమాధానం? నేను బీజాపూర్ సుల్తాన్కి ఆంతరంగికులైన పటేల్ను అన్నిలా నిలబెట్టి అవమానించడం మీకు మంచిది కాదు. మీకు అర్థం అవడం లేదు. అలాగా? అమ్మా, నువ్వు కాసేపు లోపలికి. రండి పటేల్ గారు, కూర్చోండి. మీరు అతని భార్యను అవమానించిన మాట, బలాత్కారంగా అనుభవించిన మాట వాస్తవమేనా? ఇప్పుడు మీకు అర్థం కావటం లేదు. నిజమే, కానీ బానిసల చేత బలవంతంగా పని చేయించుకోవటం బీజాపూర్ సుల్తాన్ ఏలుబడిలో నేరం కాదు. ఇతని భార్య మా ఆవిడ ఇంట్లో లేదు, 2 హన్నులు ఇస్తాను, మా ఇంట్లో పని చేసి పెడతామని అడిగారు. ఆమె ఒప్పుకుంది. కాబట్టి నా భార్య చేయవలసిన ప్రతి పని చేయవలసిందే. ఆమె నిరాకరించింది, అందుకనే బలవంతంగా చేయాల్సి వచ్చింది. అవునా? మరైతే అతన్ని ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీకు అర్థం అవటంలా. చట్ట ప్రకారం నేను చేస్తున్న పనికి అడ్డుతగిలాడు. ఆత్మరక్షణ కోసం పుట్టా. ఏది చట్టం? బలాత్కరించడమా? ఇప్పుడు మీకు అర్థం అవటం. ఈ బీజాపూర్ సుల్తాన్ ఏలుబడిలో ఆడది ముసుగేసుకోకుండా వీధుల్లో తిరగటం నేరం. అలా తిరిగిన ఆడదాన్ని ఏ మగాడు అని అనిపిస్తే నేరం కాదు కాదా? మరి ఇప్పుడు మీకు అర్థం అవటంలా. ముందు మీరు చట్టం చదవాలి. ఎవడో అలగా నా కొడుకు మాట పట్టుకొని నన్ను బలవంతంగా దర్బార్ రప్పించారని నేను వెళ్ళి ఆదిల్ షా సుల్తాన్ గారితో చెప్పాననుకో, మీ ఉద్యోగం ఊడిపోద్ది. ఏమంటారు? మీకు అర్థం అవటంలా. చాలిక
ఎరాజీ, ఇతను మళ్ళా ఏడు దాన్ని ముట్టుకోకుండా ఇతను 2 చేతులు నరికేయండి. నిమిషా దగ్గరికి వెళ్లకుండా కాళ్ళు కూడా నరికేయండి. నరికేటప్పుడు జాగ్రత్త, ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. ఇతను ఆస్తి మొత్తాన్ని అతని భార్యకు దానపట్టాగా రాసివ్వండి. ఇప్పుడు నీకు అర్థం కావటం లేదు. రాజ్యం కాదు, శివాజీ మహారాజ్ స్వతంత్ర రాజ్యం. ఇక్కడ పాపులు క్షమించబడదు. కేవలం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ పరిరక్షణ మాత్రమే ఉంటాయి. తీసుకెళ్ళండి. హరహర మహాదేవ. ప్రభు, గురు సమర్థ రామదాసు గారు మీ దర్శనం కోరుచు. సమర్థ రామదాసు గారు ఎప్పుడు ఏ రాజాస్థానానికి వెళ్ళని సమర్థ రామదాస్ గారు ఇక్కడికి రావడం చాలా విచిత్రంగా ఉంది. వారిని సాక్షాత్తు ఆంజనేయ స్వరూపులుగా భక్తులు భావిస్తారు. వారు మన హైందవ జాతిని జాగృతపరచడానికి తాను వెళ్ళిన ప్రతి గ్రామంలోనూ ఒక ఆంజనేయ స్వామి దేవాలయం, ఒక వ్యాయామశాలను ప్రతిష్ఠించి భారత జాతిని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్న గొప్ప మహనీయుడు. గొప్ప ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, తంత్రాలు చేసిన రాజనీతిజ్ఞుడు కూడా. నేనే ఎదురుకు వెళ్ళి తొడుక్కుని వస్తాను. హిందూ స్వరాజ్య స్థాపనకై బద్ధకంకణులైన శివాజీ మహారాజుకు శుభాశీస్సులు. నిన్నే విధంగా తీర్చిదిద్దిన మీ తల్లి జిజియాబాయి గారికి, మీ గురుదేవుడు కోండదేవు గారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీతో ఏకాంతంగా మాట్లాడాలి. హరహర మహాదేవ. ధైర్యం ఉంటే ఒంటరిగా నిరాయుధుడిగా నాతో రా. అలాగే పదండి. జై రఘువీర సమర్థ్. నాతో ఏ పరిచయం లేకుండానే నే కోరిన వెంటనే ఒంటరిగా నిరాయుధుడిగా వచ్చావు. భయం లేదా? మా గురుదేవులు దాదాజీ కోండదేవు మీ గురించి చెప్పారు. నా తల్లి చిన్నప్పుడే మీ గురించి గొప్పగా చెప్పింది, అందుకే వచ్చాను. కానీ నువ్వు అజాగ్రత్తగా వచ్చావు. నా తల్లి మాటల మీద నాకు నమ్మకం ఉంది. నా గురువు చెప్పిన దేన్నైనా నేను విశ్వసిస్తాను. తల్లిని గురువును నమ్మని వాడు నరకానికి పోతాడు. నమ్మవలసింది. కానీ నమ్మకం వేరు, జాగ్రత్త వేరు. జాగ్రత్త భయం మాస్తే. ఎవరు చెప్పినా ఏం చెప్పినా నీ జాగ్రత్తలో ఉండాలి. అప్పుడే నిర్భయంగా నీ పని చేయగలరు. ఈసారి నుంచి అలాగే ఉంటాను. ఇప్పుడు నీ మీద నేను దాడి చేయబోతున్నాను. మీరు ఆ పని చేయలేదు. కారణం? నేను హిందూ స్వరాజ్య స్థాపన కోసం పోరాడుతున్న వ్యక్తిని. మీరు హైందవ జాతిని బలోపేతం చేయడానికి గ్రామ గ్రామాన మారుతి వ్యాయామశాలను స్థాపించి జాతిని బలోపేతం చేస్తున్న ఆధ్యాత్మిక. అందుకే మీరు ఆ పని చేయలేదు. ఎంతటి వ్యక్తి అయినా ప్రలోభానికో బలహీనతకో లొంగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు. నమ్మని వాళ్ళతో మనం జాగ్రత్తగానే ఉంటాం కాబట్టి వాళ్ళతో మనకు ప్రమాదం. ఈ దేశంలో
హిందూ రాజులందరూ తమ తమ రాజ్యాలను పరాయి మతస్థులకు కోల్పోవడానికి కారణం పరాయి మతస్థుల పరాక్రమం కాదు, సొంత వ్యక్తుల నమ్మక ద్రోహం. అంటే జీవితంలో ఎవరిని నమ్మకూడదని మీ ఉద్దేశమా? కాదు, నమ్మకం లేని జీవితం దుర్భరమైపోతుంది. నమ్మకస్తుల వలన మాత్రమే మహత్తర కార్యాలు సాధించబడతాయి. కానీ ప్రతి నమ్మకానికి ఒక మితి ఉంది. 100 మంది నమ్మకస్తుల శ్రమ ఒక్క ద్రోహి కారణంగా నాశనమైపోతుంది. ఆ ద్రోహిని నేనే అనుకో. ఇప్పుడు నీ మీద 1000 మంది ముస్లిం సైనికులతో దాడి చేశాననుకో, ఏం చేస్తావు? వీరోచితంగా పోరాడి వీలైనంత మంది చంపి వీరస్వర్గం అలంకరిస్తాను. తప్పు. సాటి హిందువు కాబట్టి మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తాను. ఇంకా తప్పు. మరేం చేయాలి? పారిపోవాలి. తప్పించుకోవడానికి మార్గం అదే అయితే తప్పనిసరిగా పారిపోవాలి. వీలైతే ద్రోహం చేసిన నన్ను చంపి మరీ పారిపోవాలి. శత్రువులకు వెన్ను పారిపోవడం వీరలక్షణం కాదు కదా, అంతకంటే అవమానమే ఉంటుంది. శ్రీకృష్ణుడు వీరుడే కదా? ఖచ్చితంగా. మరి జరాసంధుని పక్షాన కాలయవనుడు యుద్ధానికి వచ్చినప్పుడు ఎందుకు పారిపోయాడు? వీరధర్మం తెలియకనా? అన్ని వరాలు పొందిన వాడిని అక్కడ చంపటం సాధ్యం కాదు కనుక వాడు చచ్చే ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి వాడి ముందు వీధుల వెంట పరిగెత్తి ముచ్చుకుంద మహర్షి తపస్సు చేసుకుంటున్న గుహలోనికి తీసుకువెళ్ళి ఆయన కోపాగ్ని గర చేయటం ద్వారా భస్మం చేశాడు. ఇక్కడ ధర్మాన్ని కాపాడడానికి కాలయవ్వనుణ్ణి చంపటం ముఖ్యం. పోరాడి చంపాడా లేక పారిపోయి చంపాడా అన్నది ముఖ్యం కాదు. అంతే. యుద్ధంలో గెలుపొక్కడే ముఖ్యం, ధర్మాధర్మాలతో పని లేదు అంటారు. తప్పు. అవతల వ్యక్తి ధర్మాత్ముడు మంచివాడు అయితే వానితో నీకు అసలు యుద్ధమే వద్దు. అవతల వ్యక్తి దుర్మార్గుడైనప్పుడు వానితో ధర్మయుద్ధం అనే ప్రసక్తే లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. ఈ పోరాటం ఎప్పుడు అధర్మం మీదే ఉండాలి. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పండి. సంకోచంగా అడుగు. ఈ భూమి ఎవరిది? ప్రజలదా పాలకులదా? శక్తివంతులది. ఈ భూమిపై అధికారం శక్తివంతులకు మాత్రమే. పరిస్థితి బలి పశువుల పరిస్థితి అంటే చావడమే. మరి శక్తిహీనులు కూడా బ్రతుకుతున్నారు కదా? బ్రతకనిస్తున్నారు. ఆ బలవంతుడికి కూడా బలహీనుడితో అవసరం ఉంది కనుక బ్రతకనిస్తున్నాడు, లేకపోతే చంపేస్తారు. పాలివ్వని పశువుని కసాయి వాడికమ్మినట్టుగానే. అయితే మరి బలహీనులకి అధికారం ఎప్పుడు వస్తుంది? వాళ్ళు కూడా బలవంతులైనప్పుడు. ఈ ప్రపంచంలో బలవంతులదే రాజ్యం మిత్రమా. శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా బలంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, సంఘపరంగా, సైనిక పరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా బలంగా ఉండాలి.
నీవు బలవంతుడు అయినప్పుడు మాత్రమే నీకు శాంతిని గూర్చి మాట్లాడే అర్హత. అప్పుడే ఈ ప్రపంచం నీ శాంతి వచనాలు వింటుంది. అంటే బలహీనుడికి శాంతి గురించి మాట్లాడే అధికారం కూడా అవకాశం కూడా లేదా? అర్హత లేకే. కానీ విలువనివ్వదు ఈ ప్రపంచం అంటున్నాను. అరిచి గోల చేస్తున్నా మేకల్నే బలిస్తారు మిత్రమా, సింహాన్ని కాదు. సింహంలో ఇప్పుడు నీవు నాటిన హిందూ స్వరాజ్యాన్ని మహావృక్షంగా చెయ్యాలి. దానికి ఇప్పుడే బీజం పడింది. ఆ విత్తనాన్ని తినాలని చీమలు కూడా ప్రయత్నిస్తాయి. అంటే చుట్టుపక్కల సహబాష్. వాటిని తప్పుకొని మొలకెత్తితే పక్షులు తినాలని చూస్తాయి. అంటే పైనుంచి వచ్చిన వాళ్ళు గమనించావు? వాటిని తప్పుకొని మొక్కగా మారితే పశువులు తినాలని చూస్తాయి. పాలకులు సహబాష్. వాటిని కూడా తప్పుకొని మహావృక్షంగా మారితే ఆ పశువులు, ఆ పక్షులు, ఆ చీమలు అదే చెట్టు కిందకి నేల కోసం వస్తాయి. జీవితం కూడా అంతే మిత్రమా. సమయం వచ్చే వరకు వేచి ఉండటం నేర్చుకో. అవకాశం వచ్చినప్పుడల్లా ఎదగటం నేర్చుకో. హిందూ స్వరాజ్యాన్ని మహావృక్షంగా విస్తరింపజేయి. ఆ చల్లని నీడలో అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు హాయిగా సేద తీరతాయి. అయితే ఈ పరిక్రమలో నేను ఓడిపోతే గెలవడానికి ప్రయత్నించు. చెడిపోతే బాగుపడటం నేర్చుకో. నేనే చనిపోతే నీ ఆశయం బ్రతికించడానికి ఏం చేయాలో చావుకి ముందే తెలుసుకో. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలియటమే కాదు మిత్రమా, ఓటమిని ఎలా తట్టుకోవాలో కూడా తెలియాలి. ఒక్క విజయం 100 అవంకర్లను కనపడకుండా చేస్తే, ఒక్క పరాజయం లేని అవంకర్లు 1000 తెచ్చిపెడుతుంది. అధర్మం మీద విజయం సాధించడానికే ప్రాధాన్యతని. ఎలా జయించావనేది ప్రాధాన్యం కాదు. ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, ఆ తర్వాతే నువ్వు నీ కుటుంబం. ముందు స్వదేశం, తర్వాత స్వధర్మం, నువ్వు నీ కుటుంబం, ఆ తర్వాతే నేను నా కుటుంబం. సహబాష్. ఆధ్యాత్మికవేత్తలంటే మీ వంటి మహానుభావులు ప్రాపంచిక యుద్ధ తంత్రాలపై ఇంతటి అపార ప్రజ్ఞను కలిగి ఉండడం నిజంగా అద్భుతం. వాటిని నాకు వివరించడం ద్వారా నా అనుమానాలను నివృత్తి చేశాను. ఈనాటి నుంచి మీ మార్గం నాకు అనుసరణ. ఈ గ్రంథాన్ని స్వీకరించి ఇందులో అనేక సంవత్సరాలుగా ముస్లిం రాజుల వ్యూహాలు, సైన్య వివరాలు, యుద్ధ రీతులు, వాటిని ఎదుర్కొనే పద్ధతులు వివరించబడ్డాయి. అధ్యయనం చెయ్యి. విజయోత్సవ హర హర మహాదేవ. అనాజీ, ఇది ఏకాంతం. ఇక్కడికి ఎందుకు వచ్చింది? ప్రభు దుర్వార్త. దుర్వార్త
అవును, మీ తండ్రి గారు షహాజీని బీజాపూర్ బడీ బేగం ఆజ్ఞ మేరకు బంధించారు. మీరు వెంటనే ఆక్రమించిన దుర్గాలను విడిచి శరణు వేడకపోతే షహాజీని వధించటం జరుగుతుందని తాకీదు పంపారు. అంతేకాదు ప్రభు, మీ అన్నగారు సంభాజీని అఫ్జల్ ఖాన్ వెనుక నుండి దొంగచాటుగా ఫిరంగులతో కాల్చి చంపించాడని తెలియవచ్చింది ప్రభు. వెళ్దాం. सब खत्म हो गया। శివాజీ, తండ్రి నా దగ్గర బందీగా ఉన్నాడని తెలిసినా కూడా నా రాజ్యంలోని కోటలు ఆక్రమిస్తూ వస్తున్నావంటే కిత్నే హిమ్మత్ హై తుమే? చక్రవర్తి షాజహాన్ నాకే తాకీదు ఇప్పిస్తావా? చంపాలి. షహాజీని కాదు, నిన్ను చంపాలి. మారుంగి, జరూర్ మారుంగి. खुदाफिज बेगम साहिब। क्या तुम्हारे बीच कोई मर्द है? नीलो मगल ఎవరైనా ఉన్నాడా? क्या गुस्सा आया? ఫతే ఖాన్, నీకు 7,000 మంది సైన్యాన్ని, 3,000 గుర్రాల్ని, 10 ఏనుగులు ఇచ్చి శివాజీ మీదకి పంపాను. क्या हुआ? मुझे माफ करो बेगम साहिबा, నేను అతని ఆధీనంలో ఉన్న సిరావల్, సుభాన్ మంగల్ కోటలను దాడి చేయమని మన హిందూ సర్కార్ బాలాజీ హైబత్రావుని పంపాను. ఆ 2 కోటలు స్వాధీనం చేసుకున్నాక శివాజీ ఉన్న పురందర్ కోటపై దాడి చేద్దామని 2 క్రోసెల దూరంలో విడిది చేశాం. ఆ కోట చుట్టూ కొండలు గుట్టలు దట్టంగా ఉన్నాయి. మేము ఆ రాత్రి నిద్రపోతుండగా కోటలో నుంచి 700 మంది సైన్యం మాపై దాడి చేసి దొంగ దెబ్బ తీశారు. మన సైనికులు ఆయుధాలు తీసుకునే లోపే 4,000 మందిని చంపేశారు బేగం సాహిబా. మిగిలిన వాళ్ళం ప్రాణాలతో బయటపడి వచ్చాం. ऐसे बोलने में शर्म नहीं? మనమే దొంగ దెబ్బ తీసేవాళ్ళం. మొదటిసారి హిందువులు కూడా దొంగ దెబ్బ తీశారు. 700 మంది చేతుల్లో 7,000 సైన్యం, 3,000 గుర్రాలు ఓడిపోయాయా? అవమానం. ఫరీద్ ఖాన్, నిన్ను బెంగళూరు మీదకి పంపాను కదా, తుమే క్యా కియా? నేను వెళ్ళి కోటను ముట్టడించే లోపే సంభాజీ తన సైన్యంతో ఎదురుదాడి చేశాడు బేగం సాహిబా. మన సైన్యంలోని చాలా మంది హిందూ సైనికులు సంభాజీ వైపు వెళ్ళిపోయారు. వాడు తండ్రికి మించిన కొడుకు. ఏమి చేయాలో తెలియక సైన్యాన్ని తీసుకొని వెనుకకు వచ్చాం. నాకు ఇంకా కొంతమంది ముస్లిం సైనికులు కావాలి సాహిబా. బేగం సాహిబా, అయితే నేను చెప్పిన పని చక్కగా చేసుకొచ్చింది అఫ్జల్ ఖాన్ మాత్రమే. సంభాజీని బంధించి తెమ్మన్నాను, కానీ ఏకంగా చంపే వచ్చాడు. మీలో ఎవరు వెళ్ళి ఆ శివాజీని చంపి వాడి తల నాకు తేగలరో ఓ ఆకే ఈ తోఫాలేరో. వాళ్ళు ముందుకి వచ్చి ఈ తోఫాని తీసుకోండి. नहीं बेगम साहिबा, నేను బాగా అలసిపోయాను. मुझे थोड़ा आराम चाहिए. ఫరీద్ ఖాన్, నాకు సుస్థి చేసింది బేగం సాహిబా. నన్ను వైద్యం చేసుకోవాలని చెప్పి मुझे माफ करो बेगम साहिबा. इधर अफजल खान रहते हुए दूसरों को क्यों पूछते हैं बेगम साहिबा? పండి బేగం సాహిబా, వాడి బాబుని బంధించినట్లు బంధించమంటారా? వాడి తలెత్తమంటారా?
तुम ही काबिल हो నాకు వాడి తల కావాలి సైన్యాన్ని నీవసం చేస్తున్నాను 12,000 గుర్రాల్ని 10,000 పదాతి దళాన్ని 500 ఒంటెల్ని 10 ఏనుగుల్ని నీ వెంట తీసుకొని వెళ్ళు ఎంత ఖర్చైనా పర్వాలేదు లేకిన్ మన కోటల్ని ఆక్రమిస్తూ వస్తున్నా शिवाजी की तला मात्र न कावाली मुझे उनका सुन चाहिए या जी हुजूर बेगम साहिबा जी हुजूर बेगम साहिबा లస్కర్ హస్తి కుప్పకూలి కుమ్మ ముందు చచ్చిపోయింది ఇద్దరిని వెళ్ళే ముందు ఎంత సస్తే పిండా వస్తుంది ఎంత हाथी हाथी मर गए तो वो थे क्या कौन बोलो कौन అది ముసల్ది అయి చచ్చింది దాని స్థానంలో నా భద్ర గజాన్ని అఫ్జల్ ఖాన్ కానుక ఇస్తున్నాను అల్లాహు అక్బర్ सब चले जाओ अफजल मुझे पता है कि तुम शक्तिशाली हो నీ బలం ధైర్యం అందరికీ తెలవడానికే ఈ తోఫా ఏర్పాటు కానీ ఆ శివాజీ మూర్ఖుడు మేధావి జిత్తుల మారి వాడిని మనం మైదాన ప్రాంతంలోనే ఎదుర్కోవాలి కొండలోనికి మనం పోయామా మన సైన్యం ఎంత ఉన్నా గెలుపు కష్టం ఆ సైనికులు కొండ ఎలుకలు వంటి వాళ్ళు ఏ బుర్రలో నుండి వస్తారో ఎలా దొంగ దెబ్బతీస్తారో ఏ బుర్రలో నుండి మాయమవుతారో ఎవ్వరికి తెలియదు జాగ్రత్త అవసరం అల్లాహు అక్బర్ अरे तकबीर ए हुजूर बेगम साहिबा शुक्रिया జయం జయం రాజమాత శివాజీ ప్రభువులు తమ దర్శనం కోరుతున్నారు ఒక్క క్షణం అమ్మా సయ్యి నీ భర్త నిన్ను నీ బిడ్డను చూడటానికి వస్తున్నాడు ఇంతకాలానికి దీనురాలపై దయ కలిగిందన్నమాట ఏమిటమ్మా ఏమిటా పేదతనం నీకు ఆరోగ్యం బాగోలేదని తెలిస్తే కంగారు పడి కర్తవ్యాన్ని మర్చిపోతాడు కాసేపు ఏ అనారోగ్యం లేనట్టు నటించు అవతల శత్రు సైన్యం కోటను ముట్టడించడానికి వస్తుంది నా మాట విని తల్లి అలాగే కానీ నేను నా బిడ్డను ఆయనకు అప్పగించాను అలా నీ బిడ్డను స్నానానికి పంపించాను రాగానే అప్పగిద్దు కానీ శివ శివ ఎందుకంత దిగులుగా ఉన్నావు నాయనా రండి నాన్న కాళ్ళు కడుక్కోండి భోజనం వడ్డిస్తాను నాకు ఆకలిగానే సార్ ఎందుకు నాయనా ఆకలి ఎందుకు లేదు దుర్వార్త విన్నానమ్మా దుర్వార్త ఏమిటి నాన్న అది అమ్మా శివ నా అన్నయ్య సంభాజీ సంభాజీ యుద్ధంలో మరణించాడమ్మా మహావీరుడైన నీ అన్న ఎందుకు ఎందుకు వీర మరణం పొందాల్సి వచ్చింది నా అన్న శత్రువుల చేతిలో వీరమరణం పొందలేదమ్మా శత్రువులపై అప్రతిహతంగా పోరాడుతూ బీజాపూర్ సుల్తాన్ మెప్పు పొందుతున్న అన్నయ్యను చూసి ఓర్వలేక అఫ్జల్ ఖాన్ అనే
సర్దార్ వెనక నుంచి పిరంగితో కాల్చి తప్పాడని తెలిసింది. ఎన్నిసార్లు చెప్పినా ఆ ముస్లిం ప్రభువులు ఎన్ని దుర్మార్గాలు చేసినా మీ నాన్న వాళ్ళ దగ్గరే పని చేస్తారే. అయ్యో, పాముకు పాలు పోసినట్లు వాళ్ళని గెలిపించి వాళ్ళ చేతి వంచబడుతున్నారు. ఎందుకు నాతో విధి ఇలా ఆడుకుంటాను? అరే విషయం మావయ్య గారికి తెలియలేదా? ఒక స్వదేశీ విద్రోహి కారణంగా ఆయన కూడా బంధించబడ్డారని తెలిసింది. బంధించబడ్డారా? ఎవరా స్వదేశీ విద్రోహి? మన బాజీ గోర్పడే. మా అన్న బాజీ గోర్పడేనా? విందు భోజనానికి పిలిచి మత్తు ముందు కలిపి బంధించారని తెలిసింది. బంధువై ఉండి ఇంత దారుణానికి వాడు కడతాడా? నాదా వంశీ వంశం మొత్తాన్ని నాశనం చేయడానికి కుట్ర జరుగుతుందని నాకు అనిపిస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అమ్మా, నేను నీకు ఇప్పుడు ఒక సలహా కోసం వచ్చానమ్మా. సగాజీ నాన్నగారిని చంపేస్తానని, నేను సంపాదించిన కోటలని వాళ్ళకి అప్పగించాలని, నేను లొంగిపోవాలని, లేకపోతే నాన్నగారి తల కోటకు వేలాడదీస్తానని బీజాపూర్ నుంచి తాకీదు వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? కోటలు పోతే మరలా సంపాదించుకోవచ్చు, కానీ మావయ్య గారి ప్రాణాలు మనకు ముఖ్యం కదా. పోరాడు, పోరాడు శివ. ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా హిందూ స్వరాజ్యం విస్తరించాల్సిందే, విస్తరించాల్సిందే. నీ రాజ్యాన్ని అప్పగించినంత మాత్రాన నీ తండ్రిని వదిలేస్తాననుకుంటున్నావా? నీ అన్నను చంపిన వాళ్ళే నిన్ను చంపేస్తారు. పోరాడు. తప్పకపోతే అలాగే చేద్దాం, కానీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. కోటలను అప్పగించకుండా మామగారిని విడిపించే మార్గం ఆలోచించండి. శివాజీ భోంస్లే మేధాశక్తికి అది పెద్ద విషయం కాదు. అలాగే సార్, ముందు నువ్వు చెప్పినట్టే చేస్తాను. తప్పకపోతే అమ్మ మార్గంలో పయనిస్తాను. అలాగే సైకి ఇంత జ్వరంగా ఉంటే నాకు ఎందుకు చెప్పాలి? డాక్టర్ని పిలిపించమంటావా? వైద్యుడిని పిలిపించమంటావా? కంగారు, మన వైద్యులు వచ్చి చూసి వెళ్ళారు. బాలింతరాలు కదా, నిదానంగా తగ్గుతుంది. నువ్వు వెళ్ళు, ఇక్కడంతా నేను చూసుకుంటాను. ఈ ఒక్క రోజు నాతో ఉండగలదు, నాకెందుకో భయంగా ఉంది. నేను నీతోనే ఉంటాను సై, నేను నీతోనే ఉంటాను. సై, అవతల శత్రు సైన్యం కోటను ముట్టడించడానికి వస్తుంది. వాడికి చాలా పనులున్నాయి. వేరే తలకు దించి పంపించు. జ్వరంగా ఉన్నట్టుంది, నేను కాసేపు సై దగ్గర ఉంటాను. శత్రు సైన్యం కోటను ముట్టడించడానికి వస్తుంది. ఇప్పుడు నిన్ను ఏ బలహీనత ఆవరించకూడదు. ఇంతలోనే ఏం కాదులేమ్మా, నన్ను ఎప్పుడు ఇలా అడగలేదు. మీ బిడ్డకు దాది స్నానం చేస్తుంది. స్నానమైన వెంటనే వాడిని ఒక్కసారి చూసి ఆశీర్వదించి వెళ్ళండి. అలాగే సార్, అలాగే వెళ్తాను. వాడికి మన పేరు కూడా పెట్టాల్సి ఉంది. నేను పేరు పెట్టే పెడతాను, నువ్వు భయపడు. సంభాజీ, చనిపోయిన నా పెద్ద కొడుకు పేరే నా మనవడికి పెడుతున్నాను. అలాగే అత్తయ్య. రాదు, నా ఎదురుగా ఆ పేరు మీ అబ్బాయి చెవిలో చెప్పి నామకరణం చేసి వెళ్ళండి. అలాగే మీరు వచ్చేసరికి నేను ఉంటానే లేదు. ఎందుకు సయ్యేస్తా మేళగా మాట్లాడు. నేను ఇక్కడే ఉంటాను. శివ, నీ గురువు సమర్థ రామదాసు మాట
నేను చూసుకుంటాను. నువ్వు శత్రువుల్ని జయించి తిరిగిరా. అంగరంగ వైభవంగా నామకరణ మహోత్సవం జరుపుతాం. వెళ్ళు. ఈ కఠినరాల్ని క్షమించమ్మా. నా భర్త ప్రేమ అనే బలహీనతకు లోను కాకుండా కాపాడు. నేనే బేలగా ప్రవర్తించి మీరే నన్ను క్షమించండి. సంభాజీ యుద్ధంలో పోయినా కట్టుకున్న సహాజీ కట్టడి అయిపోయినా తన కోడలు సైబాయి తన ఒడిలో కూలినా చెలియంచక శివాజీని సాగనంపెరా జిజియా. తన ప్రాణం పోతున్నా హారతి ఇచ్చిన సఖియా. స్వరాజ్య యజ్ఞపు సంరంభంలో మంటగలిసిన మమకారం మాతృమూర్తుల అత్తాకోడలు మానవ జాతికి ఆదర్శం. మాతృమూర్తులు అత్తాకోడలు మానవ జాతికి ఆదర్శం. బీజాపూర్ రాజ్యంలో ఈ అఫ్జల్ ఖాన్ ఒక్కడే మగాడు, మునగాడు. ఈ హిందువులను ఆ సహాజీ గారి కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి సారా బీజాపూర్ ఫౌజీ విలపించాయి. సహాజీ కొడుకు సంభాజీని ఖతం చేశారు. ఇప్పుడు నీ చోట బుచ్చ శివాజీ ఖతం అవుతాడు. తర్వాత నువ్వే సత్తే కానీ ఆ బుల్బుల్ బేగం సాహిబ్ నాకు పెట్టలోకి రాదు. కరీం, కృష్ణాజీ భాస్కర్ని పిలిపించండి. అల్లాహు అక్బర్. ఆ శివాజీ గారిని మైదానానికి రప్పించాలి. అప్పుడే వాడు సస్తాడు. వాడి కొండల మీదకి వెళ్ళామా మనం అందరం ఖతం.
ఆ శివాజీ గారికి ఇష్టమైన తుల్జాపూర్ భవానీ ఆలయాన్ని పగలగొట్టండి. ఆ పక్కనే పండరీపురం ఉంది, అక్కడ పాండురంగనే విగ్రహాన్ని పగలగొట్టండి. కృష్ణాజీ భాస్కర్, మీరు శివాజీ వద్దకు వెళ్ళండి. శివాజీకి మీ బ్రాహ్మణులంటే అపారమైన గౌరవం. ఆ శివాజీకి లొంగిపోమని నా కబురుగా చెప్పండి. లొంగిపోతే కేవలం కప్పం కట్టించుకుని వాడి కోటలు వాడికే ఇస్తామని చెప్పండి. లేకపోతే వాడి పరగణాలలో ఉన్న హిందూ దేవాలయాలన్నీ పగలగొట్టి ఆ హిందువులందరినీ ఖతం చేస్తానని నా మాటగా చెప్పండి. కార్యం సాధించుకోరండి. అలాగే మీరు చెప్పిన ప్రకారం కార్యం సాధించడానికి నా శాయశక్తిలా ప్రయత్నం చేస్తాను. करीब उसको एक नजर डालो. ఏమి జీవితం ఇది? కట్టుకున్న భార్య రోగంతో బాధపడి ప్రాణాపాయ స్థితిలో ఉండి పుట్టిన పసికందును పట్టుకుని ఒక్కసారి పేరు పెట్టి ఒక్కరోజు తనతో ఉండమన్నా వాళ్ళని వదిలేసి వచ్చి నేను ఏం సాధించాలి? ఎవరి కోసం పోరాడాలి? నాకు ఈ పోరాటం వద్దు, నాకు ఈ యుద్ధం వద్దు, నాకు ఈ దేశం వద్దు. నాకు మనశ్శాంతిని ప్రసాదించు, నాకు ఈ వేదన నుండి విముక్తి కలిగి నా ఇష్టదైవం నీ ఆలయాన్ని పగలగొడుతున్నా, నా ప్రభువు పాండురంగని ఆలయాన్ని నాశనం చేసిన ఏమీ చేయలేక కోటలో దాక్కున్న ఈ అసమర్థుడు ఇంక ప్రజల్ని ఇంకా కాపాడగలుగుతాడు. నాకు విముక్తిని ప్రసాదించు, నాకు ముక్తిని ప్రసాదించు, నాకు ముక్తిని ప్రసాదించు. శివ, ఏమిటి దౌర్బల్యం? నీవు హిందూ ధర్మాన్ని ఉద్ధరించడానికి నా వరంతో పుట్టిన కారణ జన్ముడవు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయవలసిన సమయంలో ప్రాపంచిక సుఖ దుఃఖాలకు లొంగి నీ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నావు. వెళ్ళు, నీ బుద్ధికి పదును పెట్టు. ఎందరో బలహీనుల మాన ప్రాణాలు హరించిన దుర్మార్గుల మరణం నీ చేతుల మీదుగా జరగవలసి ఉన్నది. నీవు ముక్తిని పొందడం కాదు,
చెరబట్టబడిన హిందూ ధర్మానికి నీవే విముక్తిని ప్రసాదించాలి. వేలాది దేవీ దేవతల విగ్రహాలను ధ్వంసం చేసిన వాని తల భూపతనం చెందే సమయం ఆసన్నమైనది. లే, అందుకో ఈ వీరఖడ్గాన్ని. అజేయుడవై తిరిగిరా. విజయోస్తు. దయచేయండి. మీలాంటి సద్బ్రాహ్మణులు కలుసుకోవడం నా జన్మ చరితార్థమైంది. కూర్చోండి. అయ్యా నమస్కారం. మీ వినయము మీ ప్రభుత్వకు వన్య తెస్తుంది మహారాజా. కానీ ప్రస్తుతం నేను రాయబారిగా వచ్చాను. అటువంటి నన్ను మీరు లేచి నిలబడి మీ పీఠంపై కూర్చోమంటున్నారు. మన్నించండి మహారాజా. పర్వాలేదు. వారికి హిందూ మతోద్ధారకులైన బ్రాహ్మణుల పట్ల అపార గౌరవం ఉన్నది. మీ రాయబారము నిరభిద్రుగా తొందరలేదు. ముందు వారి ఆతిథ్యంను స్వీకరించండి. సద్బ్రాహ్మణులను గౌరవించడం మా హిందూ స్వరాజ్య సంప్రదాయం. ఇప్పుడు మీ సందేశాన్ని వినిపించండి. అవతరించండి. శివాజీ అనబడే మీరు బీజపూర్ సుల్తాన్ శాసనాన్ని ధిక్కరించి వారి కోటలను సైనిక శక్తితో స్వాధీనపరుచుకున్నారు. కావున వెంటనే సదరు కోటలను మా స్వాధీనం చేసి క్షమాభిక్ష వేడవలసిందిగా తాకీదు జారీ చేయడం. మీ తండ్రి షహాజీ మా ఆస్థానంలో బందీగా ఉన్నారు. వారి అభిప్రాయం కూడా ఇదే. అట్లు చేసినచో ఇప్పుడు మీ ఆధీనంలో ఉన్నటువంటి ఇతర కోటలను కూడా మీరే పాలించుకోవచ్చు. ఇట్లు బీజాపూర్ సుల్తాన్. ఇంతేనా మీ సందేశం? చిత్తం. కానీ ఎలాగైనా ఈ విపత్తు నుండి మిమ్మల్ని తప్పించాలని మా అఫ్జల్ ఖాన్ గారి ఆలోచన. కావున మీరు నేరుగా వారి కొరకు వచ్చి మాట్లాడితే ఇప్పుడు మీ ఆధీనంలో రాజ్యం నామమాత్రపు కప్పంతో మీరే పాలించుకునేలా చేస్తామని చెప్పమని. అఫ్జల్ గారి దయకు నేను కృతజ్ఞుడు. వారి బలం ముందు, వారి సైన్యం ముందు నా బలం సైన్యం చాలా తక్కువ. అందుకే నాకు వారి దగ్గరికి రావడానికి భయంగా ఉంది. వారే పెద్ద మనసు చేసుకున్నారు. ఇక్కడికి వచ్చి నాకు ధైర్యం చెప్పి నన్ను సుల్తాన్ గారి దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పండి. అలాగే ఇద్దరం కోట బయట కలుస్తాం. కోట బయట ప్రత్యేకమైన నిర్జన ప్రదేశంలో రెండు వైపులా ఇద్దరు అంగరక్షకులు తప్ప ఎవరు. అలాగే తప్పకుండా వారు మిమ్మల్ని కలిసేలా చూస్తారు. ఆ ప్రదేశం ఉభయులకు సురక్షితమైనది. నేను మీకు ఆ ప్రదేశం చూపిస్తాను కదండి. కృష్ణాజీ భాస్కర్ గారు, నేను హిందూ జాతి ఔన్నత్యం కోసం పోరాడుతున్నాను. స్వరాజ్య రక్షణ కోసం పోరాడుతున్నాను. కానీ మీ అఫ్జల్ ఖాన్ హిందూ సంస్కృతిని నాశనం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, దుర్మార్గాలు మీకు తెలియనివి కావు. మిమ్మల్ని రాజద్రోహం చేయమని చెప్పండి. కానీ ధర్మాన్ని రక్షించడానికి పోరాడుతున్నాం. మమ్మల్ని మాత్రం మోసం చేయకండి. ప్రభు, నేను ధర్మద్రోహిని కాను. అలాగని రాజద్రోహం కూడా చేయలేదు. మీరు సంధికి వచ్చినప్పుడు
మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ధన్యవాదాలు. సంతోషం. అంతా మొత్తం చెప్పారు చాలు. సంపదంతా త్వరలోనే మీ వశం కాబోతుందిగా జహాపన. అయితే సంధి చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడన్నమాట. ఏడు మీ శివాజీ ఎక్కడ రాలేదా? తప్పక వస్తాడు జహా. మిమ్మల్ని చూసి కొద్దిగా భయపడుతున్నారంతే. ధర్క్యం, నేను మీ శివాజీని పిలిచింది సంధికి కాదు కదా. కానీ మీ పక్కన సయ్యద్ బందా ఉన్నారు కదా, అతన్ని చూసి భయపడుతున్నారంతే. సయ్యద్ బందా లేడు. నా చేత చెప్పిస్తారండి జహాబన. మీకు తెలియదా?
ఆయన వాళ్ళ తండ్రి గారైన సహాజీని చూసి భయపడి కోట్లు అప్పగిస్తున్నారంతే. ఆహా, సరే, నువ్వు నిజం చెప్పావు కనుక సయ్యద్ బందాని దూరంగా పంపించాను. ఇప్పుడు మీ శివాజీని రమ్మను. చాలా సంతోషం. అరుగు, శివాజీ వస్తున్నారు. ఇద్దరు కోయి నహీ గయే. భయపడకండి, ఇక్కడ ఎవరూ లేరు. మీరు ఇంత దయామయులను తెలిసే నేను మీ దగ్గరికి రావడానికి సాహసించాను. आओ शिवाजी, मेरा दोस्त है. आओ. మా అన్న సంభాజీని చాటుగా వెన్నుపోటు చెప్పినందుకు మా తండ్రి సఖాజీని దొంగచాటుగా విందు భోజనానికి పిలిచి మోసపూరితంగా బంధించినందుకు ఇది నేను నీకు చెప్పి నా సోదరి సమానులైన 64 మంది ఆడపిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపివేసిన నీ క్రౌర్యానికి ఇది నేను చెప్పాను.